ఫస్ట్ దీనికి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే దీని సండే జరగబోతుంది. దీనికి చీఫ్ గెస్ట్‌గా బాలకృష్ణ రాబోతున్నాడు. అఖండ టీమ్ రాబోతుంది. అంటే అఖండలో ఉన్న కొంతమంది ఆర్టిస్టులు, తర్వాత బోయపాటి వీళ్ళందరూ కూడా రాబోతున్నారు. మెయిన్ అట్రాక్షన్ బాలయ్య ఉండబోతున్నాడనే వార్తలొస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏందంటే అఖండది కొంత డౌన్ అయింది కలెక్షన్‌లు. మొత్తంగా ఇప్పటివరకు 6 రోజులకి 73,00,00,000 నెట్ మాత్రమే వచ్చింది. నిన్నైతే 17% కూడా ఆక్యుపెన్సీ రేట్ లేదు. సో, బాగా డౌన్ అయిపోయింది. సో, దీన్ని మళ్ళీ లేపాలి అన్నది బాలయ్య బ్యాచ్ అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్లు సైలెంట్ అయిపోయారు. ప్రొడ్యూసర్లు పెద్దగా ప్రమోషన్ చేయట్లేదు అని కోపంగా ఉన్నారు ఫ్యాన్స్ అంతా కూడా. సో, ఇప్పుడు పెద్ద కాంపిటీషన్ కూడా ఏం లేదు. సినిమాలు ఇమ్మీడియట్గా బాలయ్య కాంపిటీషన్ కూడా ఓన్లీ 19థ్‌కి అవతార్ వస్తుంది తప్ప పెద్దగా లోకల్ సినిమాలు ఏమీ లేవు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రమోట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అందుకని బిగ్ బాస్ ఫినాలేకి ఎంత ఆదరణ మనకు ఉందో తెలుసు. దాన్ని ఉపయోగించుకొని ఇక్కడ ప్రమోట్ చేద్దామనేది బాలయ్య అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అట్లాగే నాగార్జున నిన్న ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాడు. అక్కడ లోకేష్ గురించి మా బాలయ్యకి అల్లుడైతే నాకు కూడా అల్లుడే అని ఇలాగంతా మాట్లాడిన ఇది చూసాము. సో, దాంతో బాలయ్యతో కొంత క్లోజ్గా ఉన్నట్టుగా ఇప్పుడు అర్థమవుతుంది. గతంలో కొంత విమర్శలు వచ్చాయి. అక్కినేని తొక్కినేని అన్నప్పుడు ఇబ్బందులు వచ్చాయి. నాగ చైతన్య కూడా దాని మీద స్పందించాడు. అయితే దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కూడా బాలయ్య ఇచ్చాడు. అంటే నాకు అక్కినేని గారంటే చాలా గౌరవం ఉంది. సో, ఆ కాంటెక్స్‌లో నేను అలా మాట్లాడాను. అందుకని ఇవన్నీ కామనే. పర్మనెంట్గా ఏమీ ఎనిమిటీ ఉండదు. సో, మామూలుగా అయితే చిరంజీవితో నాగార్జున బాగా క్లోజ్గా ఉంటాడు బాలయ్య కంటే కూడా. బట్ ఇప్పుడున్న కాంటెక్స్లో బాలయ్య అడిగినప్పుడు వీళ్ళకి కూడా కాదనే పరిస్థితి ఉండదు. సో, వీళ్ళకి కూడా ఒక సెలబ్రిటీ అయితే కావాలి. ఇప్పుడు అఖండాకి బజ్ అయితే ఉంది. జనం చూడకపోయినా కూడా ఒక సోషల్ మీడియా బజ్ కానీ అంతా అఖండాకి ఇప్పటికీ ఉంది. దీన్ని ఉపయోగించుకొని పెంచుకుందాం అనేది బాలయ్య ప్లాన్గా కనబడుతుంది. కాబట్టి ఇంకా కన్ఫామ్ అయితే కాదు. వార్త అయితే వైరల్ అవుతుంది. వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రెండవది ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 5 మందిలో బాగా పోటీ ఉంది. ఇప్పుడు మొత్తం 15 వీక్ సీజన్ ఇది. సీజన్ 9 15 వీక్స్ జరిగింది. ఇప్పుడు మొన్న 5 మందితో కూడా మాట్లాడారు. 5 మంది కూడా తమ అనుభవాల్ని పంచుకున్నారు. ఎమోషనల్గా ఉన్నదంతా కూడా. ఒక్కొక్కరు ఎంటర్ అయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, దాని తర్వాత ఎలాంటి సవాళ్ళను వాళ్ళు ఎదుర్కొన్నారు, ఎటువంటి ఎమోషనల్ ట్రామా జరిగింది, ఇంటిని మిస్ అవ్వడం కావచ్చు, ఇక్కడ తాము అనుకున్న దానికంటే సవాళ్ళు ఎక్కువ అవడం వల్ల తాము ఎలాంటి మెంటల్ స్ట్రెస్కి గురయ్యారు, ఇవన్నీ కూడా చెప్పారు. కొంతమంది కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ 5 మందిలో ఎవరు గెలవబోతున్నారు అనేది ప్రధానంగా ఓటింగ్ మీద డిపెండ్ అయింది. ఆల్రెడీ ఓటింగ్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన పర్సంటేజ్లు కూడా లీక్ అవుతున్నాయి. ఇప్పటివరకు వస్తున్న పర్సంటేజ్లు బట్టి అయితే మనకి లీక్ అయిన పర్సంటేజ్లు బట్టి కళ్యాణ్ పడాల ఫైనల్లో విన్నర్గా రాబోతున్నాడు. తర్వాత ఆమె రన్నర్గా తనూజ రాబోతుంది అనేది ఇప్పుడు వస్తున్న వార్త. ఎందుకంటే కళ్యాణ్ పడాలకి 38% ఓట్లు వచ్చాయని, తనూజకి 32% ఓట్లు వచ్చాయని, డిమోన్ పవన్కి 13% వచ్చాయని, ఇమాన్యువల్కి 12 వచ్చాయని, సంజన లాస్ట్లో ఉంది 5% వచ్చాయనేది వార్త. ఇది నిజమా కాదని మన కన్ఫర్మేషన్ అయితే కాదు, కానీ ఇదైతే లీక్ అయ్యి వార్త వస్తుంది. ఇప్పటివరకు ఏంటంటే ఒక మహిళా విజేత అనేది ఒకరున్నారు. దీని తర్వాత ఇప్పుడు మహిళా విజేతగా ఈమెని పెడదామనేది వీళ్ళు అనుకుంటున్నట్టుగా చెప్తున్నారు వీళ్ళ అభిమానులు అయితే. అంటే బయటికైతే తనూజకి బాగా సోషల్ మీడియాలో కానీ బయటంతా కూడా తనూజ గెలవాలని కోరుకునే వాళ్ళ సంఖ్య బలంగా ఉంది. కాకపోతే ఈ మధ్యకాలంలో తనూజకి పడిపోయి కళ్యాణ్ పడాల ముందుకు వచ్చాడనేది చెప్తున్నారు. ఎందుకంటే అతను కూల్గా ఆడడం కానీ, టాస్క్లో అన్నింటిలో కూడా ఫస్ట్ రావడం కానీ, క్యారెక్టర్ విషయంలో కానీ ఎక్కువగా యూత్ ఫ్యామిలీస్ కళ్యాణ్ పడాల వైపే మొగ్గు చూపిస్తున్నారు అన్న వార్త అయితే వైరల్ అవుతుంది. ఏదేమైనా వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది మిగతా వాళ్ళ కంటే కూడా. సో, వీళ్ళిద్దరూ ఒకరు విన్నరు, ఒకరు రన్నర్గా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కువ భాగం అయితే
మనకు అందుతున్న సమాచారం కళ్యాణ పడాలే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇది దీనికి సంబంధించి విమర్శలకు సంబంధించి ఏందంటే మామూలుగా ఇది 'బిగ్ బ్రదర్' అనే కాన్సెప్ట్ నుంచి 'బిగ్ బాస్' అనేది ఎవాల్వ్ అయింది. 'బిగ్ బ్రదర్' అనేది జార్జ్ ఆర్వెల్ కూడా ఒక నవల్లో కూడా క్యారెక్టర్ సినిమా కూడా తీశారు. అంటే ఏంటంటే మన సమాజాన్ని ఒక బిగ్ బ్రదర్ వాచ్ చేస్తూ ఉంటాడు అనే కాన్సెప్ట్లో నుంచి ఇది వచ్చింది. అది సోవియట్ యూనియన్ అప్పట్లో ఐరన్ కర్టన్ పాలసీ ఉండేది. పౌరులందరినీ కంట్రోల్ చేయడానికి వాచింగ్ అనేది ఉండేది. అక్కడి నుంచి ఇది ఎవాల్వ్ అయింది. దాని తర్వాత ఇది ఒక రియాలిటీ షోగా వచ్చింది.